నిమ్మకాయ టోఫు నూడిల్ సూప్. సో నూడిల్స్ సూప్ అన్నమాట. Yes. కొంచెం వెరైటీగా ఉంటుందా? ఎస్. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెయిన్ మన ఇంగ్రీడియంట్ నూడిల్స్ ఎస్. అండ్ దాంతోపాటు ఉల్లిపాయలు అండ్ నిమ్మకాయలు అండ్ మిగతా రెగ్యులర్ స్టఫ్ అండ్ టోఫు. ఎస్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. యా. ఓకే. సో ముందుగా కొంచెం నూనె, అండ్ మనం నూడిల్స్ వేసుకుంటున్నాం కదా పల్లవి, మరి అది ఏమన్నా నార్మల్ నూడిల్స్? లేదు, అది వచ్చేసి వీట్ నూడిల్స్ అనమాట. ఓకే. సో మనం కంప్లీట్గా సింపుల్ కప్స్ అన్ని కట్ డౌన్ చేయాలి కాబట్టి మైదా కాకుండా మనం ఇక్కడ హోల్ వీట్ గోధుమది యూజ్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇందులో ఫస్ట్ కొంచెం అల్లం, వెల్లుల్లి వచ్చేసి కొంచెం స్మాష్ చేసి వేసేసుకుందాం. అలాగే కొంచెం వెల్లుల్లి, సో వెల్లుల్లి కూడా, ఓకే. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, సో వెల్లుల్లిని మనం క్రష్ చేసి వేసుకుంటే ఆ సువాసన అయితే చాలా బాగా వస్తుంది కదా. అవును. అండ్ ఎస్, ఇప్పుడు మనకి ఇది ఒక స్నాక్ లాగా చేసుకుంటున్నాం కదా ఈ నూడిల్స్ సూప్ అనేది. సో ఇది మనకి హై క్యాలరీస్ ఉంటాయి అది. ఎస్. సో నూడిల్స్ కానీ టోఫు కానీ మనకు క్యాలరీ అడిక్వేట్ని ఎక్కువగా ఇస్తుంది అనమాట. ఓకే. సో ఇలా మనం ఓన్లీ నూడిల్స్ లాగా తీసుకుంటే ఇంకెక్కువ క్యాలరీస్ అయిపోతాయి. సో దాన్ని ఇప్పుడు మనం ఒక 100 క్యాలరీస్ ఉన్న దాన్ని అందులో మనం ఆఫ్ చేస్తున్నాం. సో మనకు క్యాలరీస్ వస్తాయి అండ్ అలాగే మన బాడీ హైడ్రేట్ కూడా అవుతుంది సూప్ ద్వారా. ఓకే. అండ్ ఇష్టమైన ఫుడ్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. ఎస్, అవును. యా. అండ్ ఇది ఎవరెవరు తీసుకోవచ్చు? ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే మనం కంప్లీట్ గా నూడిల్స్ లాగా కూడా ఇవ్వట్లేదు అండ్ అలాగే ఓన్లీ సూప్ అని కూడా ఇవ్వట్లేదు. ఓన్లీ సూప్ అయితే మరీ తక్కువ క్యాలరీస్ అయిపోతాయి, ఓన్లీ నూడిల్స్ అయితే క్యాలరీస్ ఎక్కువగా అయిపోతాయి. సో అలా కాకుండా మనం మోడరేట్ గా ఇస్తున్నాం. అండ్ నూడిల్స్ లో కూడా వీట్ నూడిల్స్ యూస్ చేసుకుంటున్నాం అండ్ పన్నీర్ బదులు టోఫు. ఎస్. ఓకే. సో మనం టోఫుని గ్రేట్ చేసేయాలి. అలాగే. సో గ్రేట్ చేస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఒక చీజ్ని గ్రేట్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. అంత థిన్గా ఉంటుంది, అంత సాఫ్ట్గా కూడా ఉంటుంది కదా. అవును. మనకి ఐ థింక్ సో ఇది గ్రేట్ అయినా లేదంటే పీసెస్ అయినా, సో సూప్ కాబట్టి మనం కొంచెం గ్రేట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. అంటే ఆ టెక్స్చర్ అనేది మనకి బాగా వస్తుంది అనుకో. ఎస్. అండ్ సూప్ అనగానే కొంతమంది కార్న్ ఫ్లోర్స్ అట్లా కూడా వాడుతూ ఉంటారు కదా. సో అలా కాకుండా మనం ఇలా దాని ప్లేస్లోనే అది కూడా మనకు కాప్స్ కిందకే వస్తుంది. అలా కాకుండా మనం కొంచెం కంప్లీట్ కాప్స్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే. ప్రోటీన్ ప్లస్ కాప్స్ అన్నమాట. ఎస్. ఇప్పుడు అందులోనే మనం కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. లైట్గా పెప్పర్ అండ్ అలాగే సాల్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను, ఎందుకంటే మనం తర్వాత వాటర్ వేస్తాం కాబట్టి. ఓకే. అండ్ ఇది కూడా మనకి మైల్డ్గానే ఉంటుంది కదా. అవును. ఓకే. సో ఇప్పుడు మనం నూడిల్స్ని ఆల్రెడీ బాయిల్ చేసేసాం కాబట్టి ఫస్ట్ వేస్తున్నాము. ఓకే. లేదు అంటే వాటర్ వేసేసి అది బాయిల్ అయ్యేటప్పుడు నూడిల్స్ వేయాలి. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి యా వేసేస్తున్నాం ఇట్లానే. ఇందులోనే కొంచెం సోయా సాస్ కూడా. ఓకే.
ఇప్పుడు లైట్గా అందులో వాటర్ వేసేసుకుందాం. ఓకే, సరిపోతుందా? ఇంకొన్ని. సో మనకు కొంచెం సూప్ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఇంకొన్ని యాడ్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. అండ్ మూత పెట్టుకోవాలా మనం? యా, కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుందాం. షూర్. ఓకే పల్లవి, మనం మాట్లాడుకున్న హై అడిక్వేట్ క్యాలరీ స్నాక్స్ కదా. సో ఇది మనకి చాలా మందికి ప్రాబ్లం ఏముంటుందంటే తింటారు, బ్రేక్స్ కూడా తింటారు, కానీ మళ్ళీ అలసిపోతూ ఉంటారు. యా, కొంతమందికి ఎంత తిన్నా ఆకలి కూడా అలాగే అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే నార్మల్గా మనము క్యాలరీ డెన్స్ అంటే ఎక్కువగా ఉన్న ఫుడ్ లంచ్లో ఇచ్చేసి స్నాక్స్లో చాలా లిమిటెడ్ క్వాంటిటీ అంటే అందులో ఒక 30% ఇస్తామన్నమాట. సో ఇలా ఎవరైతే ఎంత తిన్నా ఆకలిగా ఉంటుంది, ఎంత తిన్నా టైర్డ్గా అయిపోతారో ఉంటుందో వాళ్ళకి ఇలాంటి ఆప్షన్ చాలా బెటర్. అడిక్వేట్ అంటే మనం మరీ ఎక్కువగా ఇవ్వట్లేదు, అలా మరీ తక్కువగా ఇవ్వట్లేదు. సో మోడరేట్గా ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి స్నాక్స్ వాళ్ళు కనుక డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం ఆ నీరసం అనేది తగ్గుతుంది. అంటే ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేది చక్కగా మెయింటైన్ అవుతాయి. యా, ఇది యాక్చువల్లీ అపార్ట్ ఫ్రమ్ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా అందరూ కూడా తీసుకోదగ్గ స్నాక్స్ అనమాట. పిల్లలకు కావచ్చు, మనకు పెద్దవాళ్ళకి కావచ్చు, అంతకంటే పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీ హైడ్రేట్ గా ఉంటేనే డైజెషన్ అనేది చక్కగా అవుతుంది అన్నమాట. సో ఎనీవే మనము ఈ రెసిపీ ద్వారా బాడీని హైడ్రేషన్ కూడా చేస్తున్నాం అండ్ అలాగే క్యాలరీస్ కూడా ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా డైజెస్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇవి మనకి అబ్సార్ప్షన్ తక్కువ ఉంటే బాడీకి అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు కూడా మన బాడీని హైడ్రేషన్ పెట్టుకోవాలి అండ్ అలాగే బాడీ మొబిలిటీ అంటే బాడీని బాగా కదిలించాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయడం అండ్ అలాగే మనం తీసుకునే ఫుడ్ కొంచెం ఇంటర్వెల్స్ అంటే గ్యాప్స్ పెట్టేసి ఎవ్రీ సెకండ్ అవర్లు కానీ థర్డ్ అవర్లు కానీ అలా మనం కొంచెం ఇలాంటి ఫుడ్స్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటే చక్కగా డైజెస్ట్ అవుతుంది. ఒకేసారి హెవీ ఫుడ్స్ తీసుకుంటారు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత లంచ్లో ఒకేసారి హెవీగా తినేసి మళ్ళీ డిన్నర్లో తింటారు. సో ఇలా చేస్తే ఖచ్చితంగా మనకు డైజెషన్ ఇష్యూస్ అనేది వస్తాయి. నాకు తెలిసినంత వరకు మొబిలిటీ అంటే జస్ట్ మనకు వెయిట్ కరిగించడానికి ఉపయోగపడుతుందని నేను అనుకున్నా, కానీ మొబిలిటీ వల్ల మనకి అబ్సార్ప్షన్ కూడా పెరుగుతుంది అనేది చెప్పేసారు. ఎస్, బౌల్ మూమెంట్స్ అనేది చక్కగా జరుగుతాయి. షూర్. సో మన సూప్ అయితే రెడీ అయిపోయినట్టు చూసేద్దాం. ఓకే, కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఆ సూపీ నూడ్లీ టెక్స్చర్ అయితే వచ్చేసింది. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? ఇంకేం లేదు, మనం సర్వ్ చేసుకున్నాక అందులో మనం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. అలాగే లెమన్ స్క్వీజ్. సో లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. ఓకే అమూల్య, నిమ్మకాయ టోఫు నూడిల్స్ రెడీ. ఓకే, నిమ్మకాయ టోఫు నూడిల్స్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. నిమ్మకాయ టోఫు నూడిల్స్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: నూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, ఉడికించుకున్న నూడిల్స్, సోయా సాస్, కొత్తిమీర, నిమ్మరసం. నిమ్మకాయ టోఫు నూడిల్స్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో అల్లం ముక్కలు, దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టోఫు తురుము, మిరియాల పొడి, ఉప్పు, ఉడికించుకున్న నూడిల్స్, సోయా సాస్, సరిపడా నీళ్లు పోసి కొత్తిమీర కూడా వేసి కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ టోఫు నూడిల్స్ సూప్ రెడీ.